మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఉద్యోగాలు ఇవ్వండి అని కొట్లాడుతూ ఇంకా ఇయ్యాల రోడ్డు పైన నించొని మన బతుకులు ఆగం చేసుకోవడం, మన కుటుంబాలని కూడా ఆవేదన గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మేడం జెన్యున్గా చెప్తున్నాను మేడం. అంటే ఏందనంటే కోర్టులో వాయిదా పడ్డ ప్రతిసారి మేడం 20 ఇక్కడ చూడండి మేడం 24 టైమ్స్ పైన వాయిదా పడింది. వాయిదా పడిన ప్రతిసారి వారం 2 వారాలు పోస్ట్పోన్ అవుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇక్కడ రూములు లేవు మేడం. హాస్టల్స్లలో డబ్బులు కట్టుకునే పరిస్థితి మాకు లేదు. ఇక్కడ మాకేం రూములు లేవు. మేము ఇక్కడ ఒక పూట తినాలంటే బయట ఏదైనా పోయి తింటే 100 రూపాయలు మేడం. అది కూడా మేము ఏదైనా పనులకు పోయి చేసుకుంటే తప్ప మా దగ్గర పైసలు లేవు మేడం. మీరు ఇట్లా వారాలు నెలలు పోస్ట్పోన్ చేస్తే మేడం మేము ఇక్కడ రోడ్ల మీద ఎట్లా బతకాలి మేడం? మేమేం చదువుకోక ఉద్యోగాలు ఏమని అనట్లేదు కదా మేడం. 118.5 వచ్చినాయి మేడం నాకు. ఇక్కడ కట్ ఆఫ్ 101కి కట్ ఆఫ్ అయింది. 101 వచ్చినోడేమో పోయి ట్రైనింగ్లు ఉంటాడు. 118.5 వచ్చినోడు ఇలా రోడ్డు మీద ఉన్నాడు మేడం. ఇది ఎందుకు అని అంటే 46 జీవో. ఈ 46 జీవో బిఫోర్ మేడం ఈవెంట్స్ బిఫోరు మాకు పార్ట్ 2 అనే అప్లికేషన్ ఉంటుంది. ఆ పార్ట్ 2 అప్లికేషన్లో మీది కాంటిజియస్ క్యాడర్ 1 ఆర్ కాంటిజియస్ క్యాడర్ 2 CD1 CD2 అని అడిగిరు తప్ప మీరు డిస్టిక్ ఏ డిస్టిక్ అని అడగలేదు మేడం. ఆ రోజే అడుగుంటే మేము డిస్టిక్ పెట్టుకునేటోళ్ళం, సైలెంట్గా మేము ఎక్కువ ప్రిపేర్ అయ్యేటోళ్ళమా, తక్కువ ప్రిపేర్ అయ్యేటోళ్ళమా, వదులుకునేటోళ్ళమా, కేసు లేకుండా ఉండేటోళ్ళమా అయిపోయేది మేడం. కానీ ఈరోజు కోర్టులో కేసు నడుస్తుంది మేడం. ఏజీ గారు అటెండ్ కాడు. సెకండ్ కోర్టులో 3 టైమ్స్ జడ్జి గారు ఫైనల్ చేద్దాము దీంట్లో అంతా యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఫైనల్ చేద్దామని జడ్జి గారు చెప్తా ఉంటారు. ఏజీ గారు అటెండ్ గారు మేడం. పక్క కోర్టులో ఉంటారు, రారు. ఇప్పటికి మొత్తంగా 24 సార్లు ఎందుకు ఇట్లా మీ బ్రతుకులతో కొట్లాడమంటున్నాం మేము. అదే అంటున్నాం, మాతో కాదు మేడం. కోర్టులో మా అడ్వకేట్ గారితో కొట్లాడండి. ఏజీ గారు నిజంగా మా కేసులో దమ్ము లేకపోతే మా అడ్వకేట్ గారితో కొట్లాడండి, మమ్మల్ని ఓడగొట్టండి, మేము వెళ్ళిపోతాం. అన్ని రోజులు వేసుకొని వెళ్ళిపోతాం మేడం. మేము ఎందుకుంటాం ఇక్కడ? మాకేం అవసరం? ఊర్లో పనన్నా వేసుకుంటాం కదా. ఊర్లో పని చేస్తుంటే ఒక్కొక్కటి అడుగుతాడు, ఏంద్రా నువ్వు వీడున్నావు, నువ్వు 46 జీవో అన్నావు కదా, పోయి ఆడ కొట్లాడితే కదా అని ఊర్లో అంటారు. వీడికి వస్తేనేమో కొట్లాడితేనేమో పోనాడు ఊళ్ళో పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కానీ ఈడ మాట్లాడతారు. అంటే మా పరిస్థితి ఎట్లుంది మేడం? సీఎం గారేమో మంత్రులను కలవమంటారు, మంత్రి గారేమో సీఎం ఇస్ ద ఫైనల్ అంటారు. అంటే ఏంది మేడం? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఏంది మేడం? హామీలు ఇవ్వడం కాదు మేడం, అమలు చేయాలి. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా ఉన్నప్పుడు నేనే పోయి కలిసాను మేడం. జీవోఎంఎస్ నెంబర్ 46ని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పారు. చేయమంటున్నాం కదా, రద్దు చేయకపోని కోర్టులో కేసులు వేసినాం. న్యాయం చేయండి. మా అడ్వకేట్ జనరల్ గారిని పంపించి మాకు న్యాయం చేయండి. మేము అదే కోరుకుంటున్నాం. ఏం లేదు మేడం. రేపు ఆగస్టు 7th రోజు కోర్టులో ఫైనల్ ఉంది మేడం. ఏజీ గారు అటెండ్ అవ్వాలి. అవ్వకపోతే చచ్చిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి మేడం. 24th రోజు జరిగింది ఈ వాయిదా. రేపు 7th అంటే 2 వీక్స్ మేడం. 2 వారాలు ఇక్కడ రోడ్ల మీద తినక టిఫిన్ చేసి అన్నం తినక డిన్నర్ చేయక మేము ఇక్కడ రోడ్ల మీద పడి ఉంటున్నాం. ఎందుకు మేడం? ఏంది మాకు ఈ కర్మ? మీ ప్రభుత్వం తెచ్చినందుక మాకు ఈ కర్మ? కొట్లాడి ఊర్లలో ఓట్లు వేయించినందుక మాకు ఈ కర్మ? ఎందుకు ఈ కర్మ మాకు? వీళ్ళు కాలు మొక్కి ఓట్లు వేయించినందుక? ఆ 46 జీవో తెస్తే మేము దాన్ని రివర్స్ చేసి 64 చేసి చూపించినాం. నీకు సీట్లు మీకు 64 సీట్లు తెచ్చినాం. 46 అనే ఒక జీవోని రివర్స్ చేస్తే 64 అవుతుంది. మరి అది ఎట్లా? మీకు కష్టపడ్డా మేడం. దేవుడు కూడా చూసిండు కాబట్టి నీకు 64 సీట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేడం. ఉండాలి. ఉంటేనే కదా మేడం ప్రభుత్వం చెప్పుకునేది. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని మాటలు చెప్పుడు కదా మేడం, చేసి చూపించాలి మేడం. మేము ఒక 2000 మంది ఉన్నాం మేడం. కట్ ఆఫ్ తీయండి, CD1 CD2 కట్ ఆఫ్ తీయండి. ఎలిజిబుల్ అయిన వానికి జాబ్ ఇవ్వండి. ఈయనోని వాడే వదులుకుంటాడు కదా, అరే నీకు కట్ ఆఫ్లో రీచ్ కాలేదని. మేమేమన్నా మాకు ఫ్రీగా ఇవ్వమంటున్నామా? మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వమంటున్నాం.